ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ 12వ మాసంలో సంవత్సరపు చివరి మాసం, ఆఖరి మాసంలో ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికలో 2వ దినం మనల్ని ప్రవేశపెట్టిన ప్రభుకి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. అందును బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినం కూడా వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకము చేస్తా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనంకి వెళ్ళి చదవండి. 2వ రాజుల గ్రంథం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. నీ ఇల్లు అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. నీ ఇల్లును చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అయినా ఈ యొక్క సంవత్సరంలోని ప్రభా, ఆఖరి మాసంలో ఈ 3 దినాల శుద్ధీకరణ కూడికల ప్రభా, 2వ దినం మమ్మల్ని ప్రభా మీరు ప్రవేశపెట్టినందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. నిన్నటి దినాన ప్రభా మీరు మాట్లాడిన వాక్కును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినము కూడా ప్రభా ఒక దివ్యమైన వాక్కు ద్వారా మీరు సంఘాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని ఉత్తేజపరచని నైనా సంఘమునకు సరిపడే సమయోచితమైన మాటల ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే కార్యము జరుగుతుంది ప్రభా. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ప్రభా మీరు ముద్రించి పంచిపెట్టమని, వాతావరణం అంతా కూడా అనుకూలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వాక్య ధ్యానంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనంకి వెళ్ళి మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, పేజ్ నంబర్ 327వ పేజ్ నంబర్లో 327వ పేజ్ నంబర్లో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనంలో ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని ఒక వాక్కుని బయలుపరిచాడు. ఈ మాటల మీద మీ దృష్టి ఉండునుగాక. వాక్య ధ్యానంలో సంగమ ఈ వచనము మన అనేక పర్యాయాలు మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ వేరొక కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్య ధ్యానంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినములలో అంట హిజ్కియా అనే రాజుకి ఏమొచ్చిందంటే మరణకరమైన రోగం వచ్చిందని ప్రవక్త అయిన యెషయా వచ్చి ఒక వర్తమానం చెప్పిండు. ఆ వర్తమానంలో ఏం చెప్తున్నాడంటే నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, డౌటే లేదు, సందేహం లేదు, నువ్వు చచ్చిపోతావు, కాబట్టి నీ ఇంటిని చక్క పెట్టుకో అని ఒక సందేశాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది ప్రవక్త 20వ అధ్యాయంలో మొదటిసారి వచ్చాడు. ఇలా 3 సార్లు ఈ అధ్యాయంలో వచ్చినట్టు మనకు కనిపిస్తాడు. అయితే ఈ మొదటిసారి వచ్చి ఏం చెప్పాడంటే హిజ్కియా అనే రాజుతో చెప్తున్నాడు. ప్రవక్తని దేవుడు పంపించాడు. ఈ ప్రవక్త ఒక సందేశం తీసుకొని మధ్యవర్తిగా రాజు అయిన హిజ్కియా దగ్గరికి వచ్చి ఏమంటాడంటే నాకు యెహోవా సెలవిచ్చాడు, యెహోవా ఒక మాట బయలుపరిచాడు. ఆ మాట ఏంటంటే నువ్వు మరణమవుచున్నావు, నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు, కనుక నీ ఇంటిని చక్క పెట్టుకో అని ఒక వార్త చెప్పాడు. ఆ వార్త చెప్పగానే మీరు చూడండి హిజ్కియాలో ఒక రియాక్షన్ మీరు చూడండి, ఆ స్పందన చూడండి. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? వెంటనే అంట తన ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇల్లు చక్క పెట్టుకో అనే మాట చూసినా ఇల్లు అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఇల్లు చక్క పెట్టుకో అంటే మనం జనరల్గా ఏం చేస్తాం చెప్పండి? ఇల్లు చక్క పెట్టుకో అనగానే ఏం చేయాలి? ఇంటికెళ్ళి చెప్పండి, ఇంటికెళ్ళి ఏం చేయాలంటే ఇల్లును శుభ్రం చేయడమో ఇల్లు చక్క పెట్టడం మొదలు పెట్టాలి. ఇది వాస్తవం.
ఇది వాస్తవం. ఇప్పుడు వృద్ధాప్యలో ఒక పిలుపు వచ్చింది అనుకోండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనకు ఒక పిలుపు వస్తే ఏమనుకుంటాం? వృద్ధాప్యలో ఆఖరి క్షణాల్లో ఒక పిలుపు వస్తే ఏమనుకుంటాం? ఇప్పుడు నిన్నటి దినాన 49వ అధ్యాయం ఆది కాండంలో మనము చదివాం. మోషే అలాగే యాకోబు తన కుమారులంట అంత్య దినాల్లో జరగబో సంగతులు బయలుపరచడానికి పిలిచినప్పుడు పిల్లలందరూ కూడా ఏకమై వచ్చారు. ఇలా పిల్లలందరికీ పిలుపు రాగానే ఏమనుకుంటాం? జనరల్గా ఏమనుకుంటాం? ఆస్తుపాస్తులు రాయనికి మనం పిలుస్తున్నారా అనుకుంటాం, అంటే ఇవ్వనికి పిలుస్తారా అని మనం అనుకుంటాం. ఇప్పుడు హిజ్కియాతో, రాజైన హిజ్కియాతో ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? నీ ఇంటిని చక్క పెట్టుకో అనగానే ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? చక్క పెట్టుకోవాలి, ఇంటిని చక్క పెట్టాలి. వాస్తవం ఇది, ఇంటిని చక్క పెట్టుకోవాలి. ఈ హిజ్కియా ఇంటికి వెళ్ళి ఇంటిని చక్క పెట్టాలంటే అర్థమేంటి తెలుసా? ఇంటి మీద దృష్టి పెట్టాలి, ఇంటి మీద ఫోకస్ పెట్టాలి. ఈ హిజ్కియాకు ఏముంది తెలుసా? ఒక రోగం ఉంది. ఆ రోగం ఏంటంటే తన ఇంటిని విడిచిపెట్టాడు. తన ఇంటి మీద పెద్దగా ధ్యాస లేదు, తన ఇంటి మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఏ ఇంటి మీద చేస్తున్నాడు అనే విషయం చెప్తా, వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటాడంటే ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నీ ఇంటిని చక్క పెట్టుకో అన్నాడు. ఏమన్నాడని? నీ ఇంటిని చక్క పెట్టుకోనగానే ప్రవక్త ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఈ హిజ్కియా ప్రార్థన మొదలుపెట్టింది. వాస్తవానికి ఇంటికి వెళ్ళి మొత్తం చక్క పెట్టాలి. లోటుపాట్లు ఏమైనా ఉంటే, పిల్లలకి ఏమైనా రాసి ఇవ్వాల్సి ఉంటే రాసి ఇవ్వాలి, లేకపోతే ఏదైనా అప్పు ఉంటే చెప్పాలి, ఏదైనా డబ్బు రావాలనుకుంటే అది కూడా చెప్పాలి. ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడు అనే విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మన అంశంలో ఏం చెప్పండి? నీ ఇల్లు చెప్పండి. నీళ్లు అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు అంటే డౌటే లేదు, సందేహంలో నువ్వు చచ్చిపోతావు కనుక నీ ఇంటిని చెప్పండి, నీ ఇంటిని చక్క పెట్టుకో అని చెప్పగానే ఈ హిజ్కియా అనే రాజు ఏం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళి సర్వం చక్క పెట్టాలి, అంటే సమస్తం చక్క పెట్టి అప్పుడు దేవుని పిలుపుకు లోబడి ఈ యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. వాస్తవం ఇది. ఇప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తన ఇంటి మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు, తన ఇంటి మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు. మరి ఏ ఇంటి మీద పెడుతున్నారు అంటే చదువుకుందాం వాక్య ధ్యానంలో. చూడండి 29వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2 Chronicles chapter 29 verse 3 చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపు తెరిచి వాటిని బాగు చేసేను. వింటురా? ఇప్పుడు హిజ్కియాకి ప్రవక్త ఏం చెప్పిందంటే వచ్చి ఏం చెప్పాడు? నీ ఇంటిని చక్క పెట్టుకుంటే ఈ హిజ్కియా అనే రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఇంటిని విడిచిపెట్టి దేవుని ఇంటిని చక్క పెడుతున్నాడు. అంటే హిజ్కియాకు దేని మీద ఎక్కువ ప్రేమ? తన ఇంటి మీద ప్రేమ తక్కువ, దేవుని ఇంటి మీద ఎక్కువ ప్రేమ కనపరుస్తున్నాడు. దేవుని ఇంటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దేవుని ఇంటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. దేవుని ఇల్లు గురించి ఎక్కువ ఆశతో ఆసక్తితో ఉన్నాడు. ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? నీ ఇంటిని చక్క పెట్టుకుంటే తన ఇంటిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏ ఇల్లు అంట? దేవుని ఇంటి మీద దృష్టి పెట్టాడు. వింటాడు వాక్యం? నువ్వు పెట్టాల్సిన దృష్టి ఎక్కడ తెలుసా? దేవుని ఇంటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. నీ ఇంటి మీద, దేవుని ఇంటి మీద అధికంగా దృష్టి పెట్టాలి. దేవుని ఇంటి మీద శ్రద్ధ ఉండాలి. ఏముండాలని? ఎక్కడ శ్రద్ధ? దేవుని ఇంటి మీద ఎక్కువ శ్రద్ధ ఉండాలి. దేవుని ఇంటి మీద ఎక్కువ నువ్వు దృష్టి పెట్టాలి. దేవుని ఇంటి గురించి నువ్వు ఆలోచించాలి. దేవుని ఇల్లు అనగా దేవుని మందిరం, ఈ మందిరం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం అనే భావం నీలో కలగాలి. అందుకే రాస్తాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. నువ్వు దేవుని ఇంటిని ప్రేమిస్తే వర్ధిల్లుతావు. దేవుని ఇంటిని గురించి నువ్వు ఆలోచిస్తే దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందండి. వినాలి వాక్యం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చి సందేశం చెప్పాడు, నీవు బ్రతకవు, నీ ఇంటిని చక్క పెట్టుకుంటే ఈ ప్రవక్త ఈ చెప్పిన ఈ మాటని వదిలిపెట్టి హిజ్కియా రాజు ఏం చేశాడు తెలుసా? దేవుని ఇంటి మీద దృష్టి పెట్టాడు. అతని ఏలుబడి ఎంతంట చదవండి. అతని ఏలుబడి ఎందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా మందిరపు తలుపులు తెరిచి అంటే వాటిని బాగు చేస్తున్నాడు. ఏ ఇల్లు చక్క పెడుతున్నాడు? దేవుని ఇల్లు చక్క పెడుతున్నాడు. వింటారా? ఏ ఇల్లు అండి అంటే ఈయనకేమైనా అర్థమవుతుందా లేదా? దేవుడు ఏమన్నాడంటే నీళ్ళు చక్క పెట్టుకో అంటే తన ఇంటిని వదిలిపెట్టాడు. దేవుని ఇంటిని చక్క పెడుతున్నాడు అండి. ఏమైనా మీకు అర్థమవుతుందా లేదా? మీకు అర్థమవుతుందా?
తన ఇంటి మీద ఏం లేదు, దానికి శ్రద్ధ లేదు. ఏ ఇంటి మీద ఉంది? దేవుని ఇంటి మీద శ్రద్ధ ఉంది. మీకు అర్థమవుతుందో లేదో? దేవుని ఇంటి మీద శ్రద్ధ పెట్టాడు. దేవుని ఇంటి గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని ఇల్లు ఇలా ఉంటే బాగుంటుంది, దేవుని ఇంట్లో నిత్యం ప్రార్థన చేయాలి, దేవుని ఇంట్లో నిత్యం ధూపం వేయాలి, దేవుని ఇంట్లో నిత్యం వెలుగుతూ ఉండాలి అని ఆలోచనతో ఉన్నాడు. దేవుని ఇల్లు ఏ ఇల్లు అండి? చెప్తారా? గట్టిగా చెప్పండి. మనకు మన ఇల్లు ఉంది, దేవుని ఇల్లు ఉంది. ఏ ఇంటి మీద ఎక్కువ శ్రద్ధ చెప్పాలి? ఇప్పుడు నీ ఇంటి మీద ఉన్న శ్రద్ధ దేవుని ఇంటి మీద నీకు ఉండదు. ఉంటుందండి? ఇట్లా బల్బ్ పోయింది అనుకోండి, ఆ పోతే పోనీ ఇలా చీకట్లో ఉంటావా? కాపురం చేస్తామా? చెప్పండి. చెయ్యం. ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా చెప్పండి. ఇమ్మీడియట్గా మన దగ్గర మనతో 100 రూపాయలు లేకపోయినా అప్పు చేసి ఆ 100 రూపాయలు తెచ్చి బల్బ్ వేస్తాం. ఎందుకండి? దేని మీద శ్రద్ధ? నీ ఇంటి మీద శ్రద్ధ. దేవుని ఇంటి మీద శ్రద్ధ ఉంటుందా? జనరల్గా మాట్లాడుకుందాం. దేవుని ఇంటి మీద ఇంత శ్రద్ధ మనకు ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు హిజ్కియా అనే రాజుని మీరు చూడండి. దేవుడు ఏం చెప్పాడంటే, నీ ఇంటిని చక్క పెట్టుకో అంటే ఇతడు తన ఇల్లు వదిలిపెట్టి దేవుని ఇంటిని చక్క పెడుతున్నాడు. అంటే ఆ సంవత్సరం ఏం జరిగిందో మీకు చెప్తా, వినండి జాగ్రత్తగా. ఆ సంవత్సరం అంటే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మొదటి నెల దేవుని తలుపులు తెరిచాడు, బాగు చేశాడు, మందిరం బాగు చేశాడు, మందిరంలోని అపవిత్రం అంతా కూడా తీసివేశాడు. ఈ పని ఎవరికో చెప్పాడు? యాజకులకి, లేవీయులకి అప్పచెప్పాడు. అక్కడ ఉన్న సమస్తమైన కల్మషం, అపవిత్రత మొత్తం తీసివేసి, మీకు అర్థమవుతుంది కదా? హిజ్కియా అనే రాజుని మీరు చూడండి. దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని ఇంటి మీద శ్రద్ధ పెట్టాడు. ఇల్లు మీద అండి చెప్పండి. దేవుని ఇంటి మీద శ్రద్ధ పెట్టాడు. ఒకవేళ వినండి, ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? నీ ఇంటిని చక్క పెట్టుకొని చెప్పింటే, తన ఇంటి మీద శ్రద్ధ పెట్టి ఉంటే హిజ్కియా తన ఇంటి అందరి కూడా అర్థమవుతుంది, తన ఇంట్లో వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టేటోడు, తదనంతరం తన పిల్లలు రాజు అయ్యేటోళ్ళు. కానీ అలా ఆలోచన చేయలేదు. నా తర్వాత నా పిల్లలు రాజు అవ్వాలి అని అనుకోలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏది ముఖ్యమంటే దేవుని ఇల్లు ముఖ్యం అనుకున్నాడు. దేవుడు తనకిచ్చిన భారం ముఖ్యం అనుకొని దేవుని ఇంటి మీద దృష్టి పెట్టాడు. సంగమా జాగ్రత్తగా వినండి. ఇక 2 ఇల్లు, ఒకటి నీ ఇల్లు, రెండోది దేవుని ఇల్లు. నీ ఇంటి మీద ఉన్న శ్రద్ధ దేవుని ఇంటి మీద ఉండునుగాక. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని ఇల్లు గురించి ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు నీ ఇంటి గురించి ఆలోచన చేస్తా. ఇక మనకి ఎంతసేపు ఆలోచన ఏంటంటే నీ ఇల్లు గురించి ఆలోచన, నీ ఇంటి గురించి ఆలోచన ఉంటుంది. నువ్వు నీ ఇంటిని పక్కన పెట్టేసి హిజ్కియా లాగా కొంచెం దేవుని ఇండ్ల గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఏ ఇల్లు అండి? దేవుని ఇల్లు. అంటే ఏం చెప్పండి? దేవుని ఇల్లు అంటే ఈ మందిరం. ఈ మందిరం పైన నీకు ఏముండాలంటే అధికమైన ఆసక్తి ఉండాలి, అత్యధికమైన ఆసక్తి ఉండాలి. ఈ మందిరం చూడగానే ఒకలాంటి ప్రేమనిలా కనపడాలి. హిజ్కియా ఎందుకు బ్రతికాడు అనుకున్నారు తెలుసా మీకు? హిజ్కియా ఇంకా 15 సంవత్సరాలు ఎందుకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు తెలుసా? కారణం ఏంటంటే తన ఇంటిని విడిచిపెట్టాడు, దేవుని ఇంటి మీద శ్రద్ధ పెట్టాడు. అందుకే దేవుడు ఆయుష్ కాలం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హిజ్కియా ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పాడా దేవుడు? చక్క పెట్టుకోలేదు. దేవుని ఇంటి మీద దృష్టి పెట్టాడు, శ్రద్ధ పెట్టాడు. అందుకే మరలా ప్రవక్త మరొకసారి వచ్చాడు. మరొకసారి ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు తెలుసా? చూడండి 20వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయం 18 వచనం చదవండి. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 18 వచనంలో రెండవసారి మరలా ప్రవక్త అయిన యెషయా వచ్చి ఏం చెప్పాడంటే, చదవండి. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు అంటే నీ పుత్ర సంతానము అంటే నీ కుమారులను బబులోను రాజు ఏం చేస్తాడు తెలుసా? చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. వింటారా ఈ వాక్యం? ఈ వాక్యం వింటున్నారా మీరు? మీకు అర్థమవుతుంది కదా అంశం ఏంటి చెప్పండి? మీ ఇల్లు దేవుని ఇల్లు. ఇప్పుడు ప్రవక్తకి ఏం చెప్పాడంటే, ఈ ప్రవక్త రాజు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నువ్వు చచ్చిపోతావు నాయనా, దేవుడు నాకు సెలవిచ్చాడు అని చెప్పి ఏమన్నాడమ్మా? నీ ఇంటిని, ఈ పదం ఎందుకు వాడి ఉంటాడు? నువ్వు చచ్చిపోతావు, నీ ఆస్తులు పాస్తులు ఉంటే పిల్లలకి పనిచేసాయి అని చెప్పాలి. వాస్తవం ఏమన్నాడు? నీ ఇంటిని చక్క పెట్టుకో అన్నాడు. ఏమన్నాడమ్మా? అంటే మీకు అర్థమవుతుంది కదా,
నీ ఇంటిని చక్క పెట్టుకుంటే ఇలా ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది. నన్ను చూడాలి, నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను చూడండి. నేను చెప్తున్న వాక్యం ఇక్కడ, నన్ను చూడండి. ఆయన ఎప్పుడు చూడలేదా మీరు? మనుషుల మహానుభావుల ఈ వచ్చేపోయేట వాళ్ళందరూ చూస్తే మీకు వాక్యం ఎట్లా అర్థమవుతుందమ్మా? నన్ను చూడాలి కదా. ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే నీ ఇంటిని చక్క పెట్టుకో అన్నాడు. ఏమన్నాడమ్మా? నీ ఇంటిని చక్క పెట్టుకో అంటే తన ఇంటి మీద అస్సలు శ్రద్ధ లేదు. ఎవరికి? ఇస్కే అనే రాజుకి. ఎంతసేపు దేవుని ఇల్లు మీద శ్రద్ధ. అందుకే రెండవసారి మరలా ప్రవక్త వచ్చాడు తన ఇంటికి. రెండవసారి ప్రవక్త వచ్చి ఏం చెప్తాడంటే, మీరు చదవండి 18వ వచనంలో, 18వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు ఏం చేస్తాడంటే చెర పట్టుకొని వెళ్ళిపోతాడు. వినాలి, ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుంది దేవుని ఇంటి మీద ఎంత శ్రద్ధ మనకు ఉండాలో అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండవసారి మరలా ప్రవక్త వచ్చాడు. మొదటిసారి ఏం చెప్పాడంటే నీ ఇంటిని చక్క పెట్టుకుంటే విలేజ్ ఇస్కే అనే రాజు. మరలా ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు తెలుసా? మరలా వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా? ఏం చెప్తాడంటే నీ ఇంటి నువ్వు చక్క పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు బబులోను రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి నీకున్న మగ సంతానం, నీ మగ పిల్లలు తీసుకెళ్లి ఏం చేస్తాడు తెలుసా? నపుంసకులుగా చేస్తాడు. అసలు మొదటిసారే ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు ఇంటి మీద దృష్టి పెట్టుంటే పిల్లలకి పరిస్థితి వచ్చేది కాదు. ఎంతసేపు దేవుడు 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 ఇల్లు భక్తి భక్తి అనే ఆధ్యాసలోనే ఉండిపోయాడు ఇస్కియా అనే రాజు. రెండవసారి ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు తెలుసా? నువ్వు చూస్తూ ఉండగా బబులోను రాజు వచ్చి నీ మగ పిల్లలందరూ తీసుకెళ్లి నపుంసకులుగా చేస్తాడు అనగానే తండ్రికి ఏం రావాలి? రోషం రావాలి, పౌరుషం రావాలి. వస్తుందా లేదా? రాదా? మీకు రాదా? వస్తా. ప్రవక్తగా మాట చెప్పగానే కింద ఇస్కే ఏమంటాడు తెలుసా? చదవండి ఆ మాట. అందుకు ఇస్కియా, జాగ్రత్తగా వినండి 19వ వచనంలో, అందుకు ఇస్కియా నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా పిల్లలు పోతే పోనీ, నా ఇల్లు కూలిపోతే కూలిపోని, నాకు శాపం వస్తే రాని, కానీ యెహోవా మాట ముఖ్యం, యెహోవా ఆజ్ఞ ముఖ్యం, ఆయన ఇల్లు ముఖ్యం, ఆయన సన్నిధి ముఖ్యం. ఆయన ఏ రాజ్య పరిపాలన నాకు అప్పచెప్పాడో నా రాజ్య పరిపాలన ప్రజలకి సమాధానం కలగాలి, నేనేమైనా పర్వాలేదు అంటాడు. ఉన్నారా ఇటువంటి భక్తులు? ఇటువంటి వాళ్ళు భక్తులు ఉన్నారా? మాకు ఇంట్లో లేకపోయినా పర్వాలేదండి, మందిరంలో సమృద్ధిగా ఉండాలి అనేటోళ్ళు తక్కువ. మా ఇల్లు ఏమైనా పర్వాలేదు కానీ మందిరం మాత్రం బాగుండాలి అనే చెప్పేటోళ్ళు భక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడే దేవుడు నిన్ను పరిశీలిస్తాడు, ఇక్కడే దేవుడు నీకు పరీక్ష పెడతాడు, ఇక్కడ నీ మనస్సు దేవుడు చూస్తాడు. ఎంతసేపు నీ ఇంటి మీదనే దృష్టి నీకు, ఎంతసేపు నీ ఇంటి గురించి ఆలోచన నీకుంటుంది. ఒక్కసారైనా ఆగి ఆలోచన చే. దేవుని ఇల్లు గురించి నువ్వు పట్టించుకోవాలి. ఏ ఇల్లు అండి? మలాకీలు ఏమంటాడని? నువ్వు సమృద్ధిగా ఉండాలంటే, మలాకీలు ఏమంటాడు? నువ్వు సమృద్ధిగా ఉండాలంటే ముందు మందిరంలో సమృద్ధి ఉండాలి. నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు రావాలంటే మందిరంలో సమృద్ధిగా ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదం వస్తాయి. మందిరంలో లేకపోతే నీకు రాదు. అందుకే దేవుని మందిరం, దేవుని ఇంటి మీద ఎక్కువ నువ్వు దృష్టి పెట్టాలి. దేని మీద అండి చెప్తారా గట్టిగా ఒకసారి? దేవుని మందిరం. ప్రవక్త వచ్చి చెప్పాడు, ఇప్పుడు బబులోను రాజు వస్తాడు, నువ్వు ఇల్లు చక్క పెట్టుకోలేదు కాబట్టి నీ ఇంత జరిగే సంగతి చెప్తున్నాడు. ఏంటంటే బబులోను రాజు వచ్చి నీ పిల్లలు చెర పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు నపుంసకులుగా చేస్తాడు అంటే ఏమంటాడు? ఇస్కియా 19వ వచనంలో, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, అలా జరగడం మేలే, నాకు మేలే కానీ కీడేం లేదంట. అంటారా ఎవరైనా ఇటువంటి మాటలు? ఉన్నారండి ఇటువంటి భక్తులు? మాకు హాని కలిగినా పర్వాలేదు, నా పిల్లలు పోయినా పర్వాలేదు, అర్థమైందా? నేను నాశనమైనా పర్వాలేదు, కానీ దేవుని ఇల్లు బాగుండాలి, దేవుని ఆజ్ఞ నెరవేర్చబడాలి, ప్రవక్తలు చెప్పింది నెరవేర్చబడాలి, దేవుని చిత్తం భూమి మీద నెరవాలి అనేటోళ్ళు భక్తులు తక్కువ మంది. మీకు వాక్యం అర్థమవుతుంది అనుకుంటా. అవుతుందా? అయితే స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా,
ఇప్పుడు ఆ బబులోనుకి వెళ్ళి ఏం చేశారంటే హిజ్కియా అనే రాజు ఇంటికి కొంతమంది వచ్చారు. 15వ వచనం చదవండి. 15వ వచనం. నీ ఇంటిలో అతడు అడుగగా వారు ఏమి చూచిరని అడుగగా, అంటే ప్రవక్త అడుగుతున్నాడు. ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజుని అడుగుతున్నాడు, నీ ఇంటికి వచ్చిన బబులోను ఆ దేశం నుండి వచ్చిన వారు ఏమేమి చూచారంటే హిజ్కియా ఏం చెప్తాడు తెలుసా? హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక. చూసిరా, మా ఇంట్లో ఏది దాచుకోలేదు, నేను నా ఇంట ఏది దాచుకోలేదు, ఉన్నది ఉన్నట్టు చూపించిన అంటాడు. అంటే ఇంటి మీద దృష్టి తక్కువ ఎవరికి? హిజ్కియా. ఇంటి మీద ప్రేమ తక్కువ హిజ్కియా. ఇంట్లో ఏదైనా సరే వచ్చే పోయేటోళ్ళు అందరికీ చెప్పేస్తాడు ఇంట్లో పరిస్థితి ఇది అని. మీకు అర్థమవుతుంది అనుకుంటా. బయటకెళ్ళి చుట్టాలు వచ్చారు అనుకో, ఎక్కడి వరకు తీసుకెళ్తారు? హాల్ వరకు, కిచెన్ వరకు తీసుకెళ్తారు. బెడ్రూమ్కి ఎవరు తీసుకెళ్ళారు. ఒకవేళ తీసుకెళ్ళినా ఆ బీరాలో ఏమున్నాయి చెప్పారు. చెప్తారమ్మా? చెప్తారా? ఇక మీకు ఎంత అప్పు ఉందో చెప్తారు, కానీ ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక చెప్పరు. మీరు చెప్తారా? చెప్తారా ఎవరైనా? హిజ్కియా పిచ్చోడా మరి మంచోడా అర్థం కావట్లేదు, మొత్తం చెప్పేస్తుండు ఇంట్లో ఉన్న సంగతులు. ఏ సంగతులమ్మా? ఇక ఇంట్లో ఉన్న సంగతులు అన్నీ చెప్తుండు, వచ్చే పోయేటోళ్ళకి అన్నీ చూపిస్తుండు. అంటే ఇంటి మీద పెద్ద ఏం లేదు, శ్రద్ధ లేదు ఎవరికి? హిజ్కియా రాజుకి. మరి దేని మీద శ్రద్ధ అంటే దేవుని ఇంటి మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. ఏ ఇల్లు అండి? చెప్పాలి గట్టిగా, ఏ ఇల్లు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనకు దేని మీద ఎక్కువ శ్రద్ధ? మన ఇల్లా దేవుని ఇల్లా? అబ్బా, దేవుని ఇంటి మీద ఈ శ్రద్ధ ఉండుంటే మందిరానికి పరిస్థితి ఉండదు. మనం నిలబడితే అద్దంలా కనబడుతుంది. ఎట్లా? మరి మీ ఇంట్లో దుమ్ము ఉంటే ఏం చేస్తారు? ఉంటే ఉండాలి అంటారా? ఏం చేస్తారా? మరి సేమ్ 69వ సంకీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడంటే, 69వ సంకీర్తన వాక్యంలోకి వెళ్ళిపోతాం త్వరగా. 69వ సంకీర్తన చూడండి. 69వ సంకీర్తన 9వ చరణంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. ఎవరంటున్నారు? దావీదు అంటాడు. ఏమంటాడండి? నీ ఇంటిని గురించిన ఆసక్తి అంటే దేవుని ఇల్లు గురించి, దేవుని ఇంట్లో ఉన్న ఆసక్తి ఇక్కడ. అంటే దావీదుకి ఏ ఆసక్తి ఉంది? దేవుని ఇంటి గురించిన ఆసక్తి ఎక్కువ. దేవుని ఇల్లు అనగానే అది ఎక్కువ శ్రద్ధ ఎవరికి? దావీదు కూడా ఎక్కువ దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. అసలు దావీదుకున్న ఆలోచన తెలుసా? ఈ భూమి మీద దేవుని కొంటూ ఒక మందిరం కట్టాలి, ఈ భూమి మీద దేవుడి నివాసం ఉండాలి అని దావీదుకు ఎప్పటికెల్లా ఒక ఆలోచన ఉండేది. అందుకే 69:9 రాస్తున్నాడు, ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించడం అంటే తినడం. ఓ దేవుడు తినేస్తున్నాడు అన్నట్టున్నాడు చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? దావీదుకి దేని మీద ఆసక్తి? దేవుని ఇంటి మీద ఎక్కువ ఆసక్తి. దేవుని ఇంటి మీద ఎక్కువ ఆసక్తి, ఎక్కువ దృష్టి పెట్టాడు. ఏంటి? దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. సొలొమోను కట్టించిన మందిరంలో దావీదు నిత్యం ఉండాలనుకున్నాడు. నిత్యం ఒలీవ చెట్టు వలె ఉండాలి అని చెప్తున్నాడు. దావీదు కూడా దేవుని మందిరం అంటే అపారమైన, దేవుడి ఇల్లు అంటే అపారమైన ప్రేమ అండి. 122వ సంకీర్తన అనుకుంటా, 122వ సంకీర్తనలో దావీదు రాజుగా ఉన్న కాలంలో యెహోవా మందిరమునకు చూసిరా వెళ్ళుదమని దావీదుతో ప్రజలు అంటున్నారు, సామాన్యులు అంటున్నారు. ఏమంటారు తెలుసా? యెహోవా మందిరం అంటే యెహోవా ఇంటికి వెళ్దాం రండి జనులు నాతో అన్నప్పుడు అంట దావీదు ఎంతో సంతోషించాడు. చూసిరా, ప్రజలు పిలుస్తున్నారు, సామాన్యులు దేవుని తెలుసుకున్నారు, సామాన్యులు దేవునిలో ఇంట్లో ఉండే విలువ తెలుసుకున్నారు, సామాన్యులు దేవుని ఇంట్లో జరిగే అద్భుతాలు తెలుసుకున్నారు, సామాన్యులు దేవుని ఇంట్లో ఉండే మహిమ చూచారు. వాళ్ళు చూచి దావీదు రాజుతో అంటారు, యెహోవా ఇంటికి వెళ్దాం రండి, యెహోవా మందిరమునికి వెళ్దాం రండి అంటే దావీదుకి సంతోషం కలుగుతుందంట. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు. స్తోత్రం చెప్పండి. మీ తదునంతరం మీ పిల్లలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మందిరంలోని మహిమ తెలుసుకోవాలి, మందిరంలో దీవెన తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి. అంశం ఏంటంటే మీ ఇల్లు దేవుని ఇల్లు. చెప్పండి, అంశం ఏంటి? నీ ఇల్లు దేవుని. ఇప్పుడు నీ ఇల్లు బాగుందా? దేవుని ఇల్లు బాగుందా?
జనరల్గా మాట్లాడుకుందాం. దేవుని ఇల్లా ఏమన్నా బాగుందమ్మా చూడనీకి? మీ ఇల్లు ఎట్లా ఉంది? నిగనిగలాడుతుంది. ఎట్లా ఉంది? మీ ఇంట్లో సోఫా కొత్తయా పాతవా? పాతవైతే ఏమైంది, మరలా ఐక్యానోడు తెప్పించుకుంటాం. మరి ఈడ అంటే మన ఇంటి మీద ఉండే శ్రద్ధ దేవుని ఇంటి మీద పెద్దగా ఉండదు. ఉంటుందమ్మా? ఉండదు. నీ ఇంటి మీద కూడా కొంచెం శ్రద్ధ ఉందా లేదా నీకు? కొంచెం ఏంటి ఎక్కువ ఉందంటారు. వాక్య ధ్యానంలోకి మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకొకటి నీ దేని మీద నీ దృష్టి పెట్టాలంటే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవలెను. రెండో పాయింట్ చెప్తా వినండి. రెండోది, నీకు దేని మీద నువ్వు శ్రద్ధ పెట్టాలంటే నీ ఇంటి మీద శ్రద్ధ పెట్టాలి. ముందు దేని మీద? దేవుని ఇల్లు. చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళు సెకండ్ చెప్పండి. ఫస్ట్ దేవుని ఇల్లు అని చెప్పండి. చెప్పిర్రా? ఫస్ట్ ఏం చెప్పారు? ఇప్పుడు సెకండ్ టైం చెప్పండి. ఇప్పుడు నీ ఇల్లు అని చెప్పండి. నీ ఇంటి మీద అంటే ఫస్ట్ ఎవరమ్మా? దేవుని ఇల్లు. అర్థమైంది కదా? ఫస్ట్ దేవుని ఇల్లు, ఆ తర్వాత నీ ఇల్లు. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ దేవుని ఇల్లు, రెండోది నీ ఇల్లు. ఫస్ట్ దేవుని ఇంటి మీద శ్రద్ధ పెట్టాలి. దేవుని ఇల్లు బాగుంటే నీ ఇల్లు బాగున్నట్టే. దేవుని ఇంట్లో సమృద్ధి ఉంటే నీ ఇంట్లో సమృద్ధి ఉన్నట్టే. దేవుడు ఇంట్లో ఆశీర్వాదం ఉంటే నీ ఇంట్లో ఆశీర్వాదం ఉన్నట్టే. మొదట దేవుని ఇల్లు, రెండోది నీ ఇల్లు. చెప్పండి. ఇప్పుడు నీ ఇంట్లో ఏం చేయాలంటే, ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి అపోస్తలుడు పౌలు ఏం రాస్తాడంటే చదవండి. సంపూర్ణ నాణ్యత కలిగి తన పిల్లలు స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలాలంట. అర్థమైందా? ఇప్పుడు రెండోది నీ ఇంటి మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పటి వరకు నీ ఇంటి మీద ఫోకస్ పెట్టావు. ఇప్పుడు అలా కాదు, ముందు దేవుని ఇంటి మీద ఫోకస్ చేయాలి. మొదట దేవుని ఇంటి మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు నీ ఇంటి మీద దృష్టి పెట్టాలి. ఈ సంవత్సరపు చివరి మాసంలో నీ ఇంటి మీద ఇప్పుడు దృష్టి పెట్టు. ఇప్పుడు దృష్టి పెట్టు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలిసే వాళ్ళు ఏలుబడి చేయాలి. మీకు అర్థమవుతుంది కదా? అంటే ఏం చేయాలి? ఏలుబడి అంటే ఏం చేయాలి? ఏలుబడి అంటే ఇక మొత్తం మీ చేతికి రాదు, అది కాదు ఏలుబడి అంటే. ఆధిపత్యం కాదు. ఏలుబడి అంటే తెలుసా? వారి కొరకు ఇప్పుడు దృష్టి పెట్టాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారి కొరకు విజ్ఞాపన చేయాలి. వారి కొరకు నిత్యం దేవుని సన్నిధిలో అర్థమవుతుందా? ధూపం వేయాలి. అది ఏలుబడి అంటే. ఇప్పుడు నీ ఇంటి మీద దృష్టి పెట్టాలి. మొదట దేవుని ఇల్లు, రెండోది నీ ఇల్లు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తే ఏమంటున్నాడంటే, సంపూర్ణమైన నాణ్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవాలంటే దృష్టి పెట్టాలి. ఇస్కియా దృష్టి పెట్టలేదు. పిల్లలు పోతే పోనీలే అనుకొని దేవుని మీద దృష్టి పెట్టాడు. ఆ మందిరం మీద బాగు చేసే సమయం అంతా పిల్లల మీద దృష్టి పెట్టి ఉంటే పిల్లలు బాగుపడేటోళ్ళు. ఇస్కియాకు పిల్లల మీద పెద్ద దృష్టి పెట్టలేకపోయాడు. తన ఇంటి మీద దృష్టి పెట్టలేకపోయాడు. ముఖ్యం దేవునిలో ముఖ్యం అనుకున్నాడు. ఖర్చంతా కూడా దేవుని ఇంటి మీద పెట్టాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు పౌలు కొత్త నిబంధన సంఘానికి ఏమంటాడంటే, ఇప్పుడు నీ ఇంటి మీద నువ్వు ఏం చేయాలంటే దృష్టి పెట్టాలి. నీ ఇంటి మీద దృష్టి పెడితే నీ ఇంటి వారి కొరకు ఒక భారంతో కూడిన ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా చెప్తారా? భారముతో కూడిన ప్రార్థన. నీ ఇంటి వారు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒకటి దేవుని ఇంటి మీద దృష్టి పెట్టిన తర్వాత నీ ఇంటి మీద దృష్టి పెట్టి నీ ఇంట్లో వాళ్ళ కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు ఇప్పుడు భారముతో ప్రార్థన చేయాలి. వాళ్ళు మీ స్వాధీనంలో చేసుకోవాలి. తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచాలి. మొదట భక్తి ఎక్కడ ప్రారంభమవ్వాలి? నీ ఇంట్లో ప్రారంభమవ్వాలి.
చాలామంది ఈ ఇంట్లో భక్తి ఉండదు, బయటికి రాగానే ఓ భక్తిలో ఊగిపోతుంటారు. నీ భక్తి ఎక్కడ కనిపించాలి? నన్ను చూడండి అమ్మా, నీ భక్తి ఎక్కడ కనిపించాలి? మందిరంలో కాదు, మొదట నీ ఇంట్లో కనపడాలి. నీ కుటుంబ సభ్యులు నీ భక్తి ఏంటో తెలియపరచాలి. చాలామంది ఇంట్లో భక్తి చేయరు, బయటికి రాగానే ఓ పెద్ద భక్తు పరులు అన్నట్టు నటిస్తుంటారు. ఇంట్లో ప్రార్థన చేయరు చాలామంది, మందిరంలో రాగానే ఊగి ఊగి ప్రార్థన చేస్తారు. ఎందుకు ఆ ప్రార్థన నాకేమీ అర్థమవుతుంది. ఇంట్లో పాటలు పాడరు, బయట స్టేజ్ దొరికితే చాలు, మైకి దొరికితే ఓ పాడుతూనే ఉంటారు. ఎందుకు? మొదట ఎక్కడ ప్రారంభం అవ్వాలి? నీ ఇంట ప్రారంభం అవ్వాలి. నీ ఇంట ప్రారంభం అవ్వాలి. నీ భక్తి అనేది నీ ఇంట ప్రారంభం అవ్వాలి. నీ భక్తిని బట్టి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి నీ ఇంటికి క్షేమం కలుగుతుంది. ఒక ఇల్లు ఆశీర్వదింపబడాలంటే దాని ముఖ్యమైన పాత్రను పోషించాలి. ఎక్కడంట భక్తి? మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును. చూసిరా, మొదట నీ భక్తి ఎక్కడ ప్రారంభం అవ్వాలి? ఇంట్లో భక్తి. నువ్వు భక్తి పరుడు అని ఎవరు చెప్పాలి? నువ్వు భక్తి పరుడు అని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? నీ ఇంట వారు ఇవ్వాలి. సంఘంలో సేవకుడు కాదు, సంఘ విశ్వాసులు కానే కాదు, మొదట నీ ఇంట ప్రారంభం అవ్వాలి. ఎక్కడండి? ఇంట. నీ ఇంట ప్రారంభం అవ్వాలి నీ భక్తి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మీ ఇంట్లోనే ప్రారంభం అవ్వాలి. నీ భక్తి అనేది ఏంటో నీ ఇంటి వాళ్ళకి మొదట తెలియాలి. మాట నమ్ముతారా నమ్మరా? 103వ సంకీర్తన, 101వ సంకీర్తన వద్దాం, వాక్యంలోకి వద్దాం. 101వ సంకీర్తన త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. 101వ సంకీర్తన 2వ చరణం చూడండి. దావీదు భక్తుడు ఏమంటాడంటే, ఏవండి? నిర్దోష మార్గమున వింటున్నారా? నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? చూసిరా, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొనుచున్నాను. దావీదులో ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి. దావీదు ఏమంటారు తెలుసా? నా ఇంట. ఎక్కడండి? నా ఇంట నేను ఎట్లా నడుస్తున్నా? యథార్థ హృదయం అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేయట్లేదు, మోసం చేయట్లేదు. ఇంట్లో వాళ్ళకి ఎంతమంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు? లేరా? ఒకే ఇంట్లో ఉంటూ మోసం చేసేటోళ్ళు లేరా అంటున్నా? ఉన్నారు. ఎందుకు ఉండరు? 99% మంది ఇంట్లో వాళ్ళే ఎక్కువ మోసం చేసేటోళ్ళు ఉంటారు. మరి మన యాకోబు గారు ఇంట్లో చేసిండా చేయలేదా? మస్తు చేసిండు. అసలు ఆ మొత్తాన్ని అందరినీ మోసం చేసి పడేసిండు. ఏం పేరమ్మా? యాకోబు. అందుకే దేవుడు అడిగిండు, నీ పేరేందని 32వ అధ్యాయంలో. మరలా ఏమైనా తప్పు పేరు చెప్తాడేమో చూశాడు దేవుడు. కరెక్ట్ పేరు చెప్పగానే, ఇక మీదట నువ్వు మారిపోయావు నాయనా, నువ్వు ఇక మీదట యాకోబు కాదు ఇశ్రాయేల్ అన్నాడు. దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా ఇంట నేను ఎట్లా నడుస్తున్నాను తెలుసా? యథార్థ హృదయముతో. అంటే ఇంట్లో వాళ్ళు కూడా నీలో ఈ లోపం ఉందని చెప్పడానికి అవకాశం దావీదు ఇవ్వట్లేదు. మన లోపాలు ఎవరు తెలుస్తుంది? మన ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాము, ఎంతసేపు ధ్యానం చేస్తాము, ధ్యాసలో ఉంటాము, ఏం పలుకుతున్నామో, ఎట్లా భక్తి కలిగి ఉన్నామో మన ఇంటి వారు సాక్ష్యం చెప్పాలి. ఇంట సాక్ష్యం బాగలేకపోతే బయట కూడా ఉండదు. దావీదు చాలా అద్భుతంగా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నా ఇంట ఎట్లా నడుస్తున్నా? యథార్థ హృదయముతో నడుస్తున్నా. ఈ ప్రార్థన మీరు చూడండి, హిజ్కియా అనే రాజు కూడా ఇదే ప్రార్థన చేశాడు. నేను ఎట్లా నడిచాను, ఎట్లా ప్రవర్తించానో నీకు తెలుసు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవునికే ఛాలెంజ్ చేస్తున్నాడు, దేవుని దగ్గర డిమాండ్ చేస్తున్నాడు, నన్ను ఎట్లా నువ్వు చంపేస్తావు? నేను ఎలా బ్రతికాను తెలుసా? నీ ఇంట్లో, నా ఇంట్లో కూడా నేను యథార్థంగా సత్యంగా ప్రవర్తించా ప్రభు అని ప్రార్థన చేశాడు. అందుకే 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. అంశం ఏంటి చెప్పండి? నీళ్ళు, దేవునిళ్ళు. మొదట దేవునిళ్ళు. రెండోది, నీ ఇంటి మీద నువ్వు దృష్టి పెట్టాలి, ఫోకస్ చేయాలి. నీ ఇంట్లో ఎలా ఉండాలంటే భక్తి నీ ఇంట్లో ప్రారంభం అవ్వాలి. నువ్వు ఇంట్లో ఎట్లా నడవాలి? యథార్థ హృదయంతో నడవాలి. నీ ఇంట్లో నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
వాక్య ధ్యానంలో ఆదికాండం 18వ అధ్యాయం కొద్దాం, ముగిస్తా త్వరగా. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం అబ్రహాం గురించి దేవుడు చెప్తున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది. అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. వింటురా, అబ్రహాము గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాం ఎవరు? ఈ అబ్రహాం ఎవరండి? మన విశ్వాసానికి తండ్రి అయిన ఈ అబ్రహాం గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే చదవండి. అతనికి కలుగజేయునట్లు, ఏమండి? అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను. చూసిరా, అబ్రహాం అంటే తన తర్వాత తన పిల్లలు ఏం చేస్తాడంటే తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించడానికి కూడుకుంటారంట. ఎవరు చెప్తారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టలేదు. పుట్టక ముందే ఒక సాక్ష్యం దేవుడు చెప్పేశాడు. అబ్రహాం ఇంట ప్రవర్తన ఎట్లా ఉంటుందో తెలుసా? అబ్రహాం ఇంట్లో ఎట్లా జీవిస్తాడు తెలుసా? అబ్రహాం తదురంతరం అంట పుట్టబో పిల్లలకు నీతి న్యాయంలో జరిగించడం నేర్పిస్తాడు. అంటే అబ్రహాం ఇంట్లో సాక్ష్యం ఉందా లేదా? మరి మీకు లేదా? నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? మీ ఇంట్లోలే చెప్పాలి. నువ్వు కరెక్టా కాదా అనేది మీ ఇంట్లో వాళ్ళే చెప్పాలి. అబ్రహాం గురించి అబ్రహాం ఇంట్లో సభ్యులు ఎవరు చెప్పట్లేదు, దేవుడే వచ్చి చెప్తున్నాడు. అంటే అబ్రహాము ఎట్లా సాక్ష్యాన్ని ఇంట్లో బయట కాపాడుకున్నాడు మీకు అర్థమవుతుంది కదా. దేవుని ఇంట్లో తన ఇంట్లో అబ్రహాం సాక్ష్యం కాపాడుకున్నాడు. అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టలేదండి. ఆ పుట్టిన తర్వాత అంట తన ఇంటి వారి గురించి అబ్రహాం ఆలోచన ఇలా చేస్తాడు. ఇంటి వారిని పిల్లలు ఇలా పెంచుతాడు. ఎట్లా పెంచుతాడంట? నీతి న్యాయం జరిగించే దిశలో, అంటే యథార్థంగా పెంచుతాడంట అబ్రహాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, నీ ఇంటి మీద నువ్వు ధ్యాస పెట్టాలి. ఏ ఇంటి మీద? మీకు అర్థమైంది కదా. ఒకటి దేవుని ఇల్లు, రెండోది మీ ఇల్లు. దేవుని ఇల్లు మీ ఇల్లు కాకుండా పక్కింటి మీద ధ్యాస పెట్టారనుకోండి, పెట్టొచ్చా? పెట్టకూడదని చెప్పండి. ఒకసారి పక్కన సెకండ్ చెప్పండి పెట్టొద్దని. ఆ వెనక చీరల మాకు సంబంధం లేదు, నువ్వెవరో మేమెవరో అన్నట్టు ఉన్నారు. సెకండ్ ఇవ్వండి అమ్మ, ఒకసారి ఇచ్చి చెప్పుకోండి. పెట్టొద్దని చెప్పండి. ఒకటి దేవుని ఇల్లు, రెండోది నీ ఇల్లు. నీ ఇంటి మీద నువ్వు దృష్టి పెడితే ఏమవుతుందంటే చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం, త్వరగా ముగిస్తా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఏమండి? యెహోవా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట నేను చూచాను. ఇంకొక సాక్ష్యం, ఇంకొకరి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరితను? నోహావు తన ఇంటి వారిలో అంటే ఎట్లా ఉన్నాడండి? నీతిమంతుడుగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడమ్మా చెప్పండి. ఇప్పుడు ఈ సాక్ష్యాలు ఎవరు చెప్పాలి? చెప్తే దేవుడు చెప్పాలి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు చెప్పాలి. అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, ఇక్కడేమో నోహావు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ తరం వారులంట నీవే నా ఇంట ఎట్లా ఉన్నావు తెలుసా? నీతిమంతుడుగా కనిపిస్తున్నావు. నోహావు కాలంలో భూమి అంతా నిండి ఉందండి. ఈ భూమి అంతా నిండిన భూమిలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులుగా కనిపించట్లేదంట దేవునికి. ఒక నోహావు కుటుంబం ఎట్లా కనిపించింది? నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా కనపడి, వాళ్ళు దోషం దేవుని కనపడలేదు. అంటే ఆ ఇంట్లో వాళ్ళు చూసారా? ఒకటి దేవుని ఇంటి మీద దృష్టి పెట్టి, రెండోది వారింటి మీద వారు దృష్టి పెట్టుకున్నారు. దేవుడు మీలు కాకుండా వేరే ఇంటి మీద దృష్టి పెడితే కొంప కొల్లేరైతుంది. ఇక ఎంతసేపు ఆ ఇల్లు అట్లా, ఈ ఇల్లు ఇట్లా, వాళ్ళు ఇట్లా అనే మాట మీరు మాట్లాడకండి. ఆమేన్ చెప్పండి, చెప్పండి ఆమేనని. గట్టి చెప్పాలి ఈ విషయాలు. ఆమేన్. ఎంతసేపు దేవుని ఇల్లు నీ ఇల్లు, ఆ రెండే దృష్టి పెట్టాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ ఇంటి మీద నీకు ఎక్కువ దృష్టి పెట్టాలని ఉంటుందా? ఉంటుంది. ఎక్కువ ఆసక్తి ఉంటుంది అంటే ఉంటుంది. ఇప్పుడు నీ ఇంటిని నువ్వు ఏం చేయాలంటే ఒక మాట చెప్పి ముగిస్తా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం.
7:16 దొరకలేదా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:16. ఓ స్త్రీ నీ భర్తను రక్షించుదువో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించుదువో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితిని నియమించును, దేవుడు ప్రతివానిని ఏ స్థితి అందు పిలుచును ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలోనూ చాలండి. నీ ఇంటి మీద నువ్వు దృష్టి పెడితే, ఆసక్తి ఉంటే ఏమవుతారంట? ఓశ్రీ నీ భర్త చెప్పండి రక్షింపబడతాడంట. నీ ఇంటి మీద నువ్వు శ్రద్ధ పెట్టుంటే సుల్లాపి నీ భర్త ఏమయ్యాడమ్మా చెప్పండి. పాస్టర్ గారు మా ఆయన ప్రార్థనకు రావట్లేదండి. రాడు. ఎందుకు రాడు? నీ ప్రవర్తన బాగలేదు కాబట్టి రాడు. నీ భక్తి వాళ్ళకి కనబడట్లేదు అందుకే రారు. నువ్వు పెద్దగా నీతి నిజాయితీ కనబడట్లేదు అందుకే రారు. ఇప్పుడు నీ భర్తను ఎవరు రక్షించాలి? అక్కడ ఏమన్నాడు? ఓ స్త్రీ నీ భర్త నువ్వే రక్షించాలి. నువ్వు రక్షించాలంటే నీ ఇంటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. పక్కింటి వాళ్ళ మీద దృష్టి పెట్టడం ఆపే. నీ ఇంటి మీదే దృష్టి పెట్టాలి. నీ ఇంటి మీద దృష్టి పెడితే నీ భర్త రక్షింపబడతాడు. ఎవరి మీద పెట్టాలమ్మా? ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు మీ భర్తలు రావాలంటే ఇంటికి సావుకులు అవసరం లేదు. అలా వాక్యం కూడా చెప్పాల్సిన అంతకన్నా అవసరం లేదు. ఉందా? లేదు. మొదటి పేతృపత్రిక చూడండి. మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళి చదవండి. మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళి. అయితే అటువలే స్త్రీలారా మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసిరా వాక్యము లేకుండా భర్తలు మీ భర్తలంట రక్షింపబడాలంటే మందిరానికి రావాలంటే మీ సత్ప్రవర్తన చెప్పండి. పవిత్ర ప్రవర్తన చూసి మీ సత్ప్రవర్తన బట్టి అంట వాక్యము లేకుండానే మీ భర్తలకు ఏమొస్తుంది? రక్షణ వస్తుందంట. వింటున్నారా వాక్యమమ్మా? దేని మీద దృష్టి పెట్టాలి? ఇప్పుడు నీ ఇంటి మీద దృష్టి పెట్టాలి. చెప్పండి. నీ ఇంటి మీద దృష్టి పెడితే వాక్యం లేకుండా, ప్రవక్తలు లేకుండా, సేవకులు లేకుండా నీ సత్ప్రవర్తన బట్టి అంట నీ భర్తలు ఏమవుతారు? రక్షింపబడతారు. ఈ సంవత్సరం మీ భర్తలు రావాలని ఉందా లేదా? మందిరానికి రావాలని ఉందా లేదా? మీ పిల్లలు రక్షింపబడాలని ఉందా లేదా? అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ సంవత్సరం దేని మీద దృష్టి పెట్టాలి? చెప్పండి. నీ ఇంటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడు నువ్వేం పలుకుతామంటే యెహోషువ చెప్పాడు ఏమని 15వ అధ్యాయంలో, నేను నా ఇంటి వారు యెహోవాను ఆ మాట మీరు పలుకుతారు. స్తోత్రం చెప్పండి. ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, త్వరగా ముగిస్తా. వారి విందు దినములంట పూర్తి కాగా, జాగ్రత్తగా వినండి, ఇక్కడ ముగిస్తా, ముగింపులో ఉన్నా, కన్క్లూజింగ్. వారి విందు దినములంట పూర్తి కాగా అంటే యోబుకి 10 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది అండి? 10 మంది పిల్లలంట. రోజు ఒక దగ్గర ఏం చేస్తారంటే విందు చేసుకుంటారు. అర్థమైంది కదా? ఏం చేసుకుంటారమ్మా? విందు చేసుకుంటారు. వారి విందు దినములంట పూర్తి కాగా అంటే 10 మంది నెలకొకరి దగ్గర 10 నెలలు కంప్లీట్ అయినా అనుకోండి. వారి విందు దినాలు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి, చూసిన జాగ్రత్తగా వినండి, ఇక్కడ తన కుమారులంట పాపం చేసిరేమో అంటే డౌట్ వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? తన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాడు. మనకు డౌట్ వచ్చినా రాకపోయినా మనం చేయం. యోబుకు సందేహం వచ్చిందని ప్రార్థన చేస్తున్నాడు. ఇక కన్ఫర్మ్ అయితే చాలా మందికి అర్థం కావట్లేదు. యోబు అంటే తన పిల్లలు పాపం చేశారేమో సందేహం వస్తేనే ప్రార్థన చేస్తున్నాడు. కన్ఫర్మ్ అయితే ఏం చేస్తాడు? ఉపవాస ప్రార్థనలు చేస్తాడు. మీ కుటుంబ పరిస్థితి మీకు తెలుసు, అయినా మీరు యోబు లెక్క ప్రార్థన చేయలేరు. నీ భర్త పరిస్థితి తెలుసు, నీ పిల్లల పరిస్థితి తెలుసు, నీ భార్య పరిస్థితి తెలుసు, నీ కుటుంబ సభ్యుల పరిస్థితి నీకు తెలుసు, అయినా నువ్వు ప్రార్థన చేయవు.
యోబుని మీరు చూడండి, తమ కుమారుల విందు దినములు పూర్తి అయినప్పుడంట వారు పాపం చేశారేమో డౌట్తోనే వాళ్ళ కొరకు లేచి, ఎప్పుడు అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యుల కొరకు, నీ ఇంటి కొరకు అరుణోదయం లేచావా? మేము సూర్యోదయం లేస్తామంటారా? ఎప్పుడు లేవాలమ్మా? అరుణోదయం అంటే ఎప్పుడు? ఏమండి, ఇంకా సూర్యుడు రాకముందే లేవాలి అంటే పిల్లల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ ఇంటి కొరకు నిద్ర త్యాగం చేయాలి, సమయం త్యాగం చేయాలి. లేచి మీ పిల్లల కొరకు, నీ కుటుంబ సభ్యుల కొరకు అంటే అరుణోదయంలో ప్రార్థన నువ్వు చేయాలి. ఇది నువ్వు చెయ్యవు, అప్పుడు నీకు ఇంటి మీద పెద్ద దృష్టి లేదు. ఇలా దేవుని ఇంటి మీద లేదు, నీ ఇంటి మీద లేకపోతే నువ్వు ఎట్లా? నీకు లోకం మీద ఎక్కువ దృష్టి. దేని మీద? ఇక లోకం మీద ఎక్కువ దృష్టి ఉంటే లోతు భార్య లెక్క అవుతారు. ఎట్లా అవుతారమ్మా? ఏమైంది? సాల్ట్ అయిందని చెప్పండి. ఏమైంది? సాల్ట్ అయింది. అట్లా మనం అవ్వదు. ఏబుకు చిన్న సందేహం వచ్చిందంట. సందేహం వస్తేనే లేచి వాళ్ళ కొరకు అరుణోదయమున బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సందేహం వస్తేనే ప్రార్థన మొదలు పెట్టాడు. కన్ఫామ్ అయితే ఏం చేస్తాడు? ఉపవాసాలు ఉండి దేవుని దగ్గర గోజాడతాడేమో. నీ పరిస్థితి తెలిసినప్పుడు నీ కుటుంబ సభ్యుల కొరకు ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేయాలి. మీరు చూడండి, దావీదు అనే భక్తుడు ఉన్నాడు. అతడు నిత్యము ప్రార్థనలు ఏం చెప్తాడంటే, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో నిత్యము దావీదు చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందో తెలుసా? ఎలా ప్రార్థన చేయాలి, నీ కుటుంబ సభ్యుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో అక్కడ దావీదు నేర్పిస్తున్నాడు. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము. ఆ పదం పలకండి, దయచేసి అనే పదం పలకండి. ఎవరి దగ్గర అనాలి? ఇది దేవుని దగ్గర పలకాలి. మీరు దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు చేయని ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన మనం చెయ్యం. నీ కుటుంబం బాగుండాలంటే, నీ ఇల్లు బాగుండాలంటే ఇలాంటి ప్రార్థన నీకు అవసరం. ఇలాంటి ప్రార్థన నిత్యము నువ్వు చేయాలి. ఈ సంవత్సరపు ఆఖరి మాసంలో ఈ ప్రార్థన మొదలుపెట్టు. రాబో సంవత్సరానికి దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేన్ అని. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తా, బైబిల్ మూసేయండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో సముద్ర తీరమున అపోస్తలులు వాక్యం చెప్తున్నారు. బైబిల్ మూసేయమన్నమ్మా. సముద్ర తీరమున అపోస్తలులు ఏం చేస్తున్నారు? వాక్యం చెప్తుంటే అక్కడ లుదియా అనే ఒక స్త్రీ వచ్చింది. ఆమె దేని కొరకు వచ్చిందంటే వాక్యం కొరకు రాలే, ఆమె వ్యాపారం నిమిత్తం వచ్చింది. దేని నిమిత్తం? వ్యాపారం కొరకు వస్తే అపోస్తలులు చెప్పే బోధ మీదంట దృష్టి పెట్టింది, మనసు పెట్టింది. వాక్యం విన్న వెంటనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఇక తెరవగానే మీరు చూడండి ఎంత సంతోషమో. ఆమె నమ్మి బాప్తిసం తీసుకుంది. ఆమె తర్వాత మీరు చూడండి ఆ వచనం అంతా కూడా ఆమె ఇంట్లో వాళ్ళు కూడా బాప్తిసం ఇప్పించింది. మీరు తీసుకురా అంటున్నా. చేపకెత్తని మీరు తీసుకున్న వాళ్ళు మీ ఇంట్లోకి ఇప్పించిర్రా? ఇప్పించిర్రమ్మా? బాప్తిజం అయితే ఇప్పలేదు, కానీ కరోనా వ్యాక్సిన్ ఇప్పించామండి బ్రతకడానికి. ఇక్కడ బ్రతకడమే చూస్తున్నా, పైన బ్రతకాలి కదమ్మా, అది చూడాలి. నువ్వు ఇవ్వాల్సిన బాప్తిజం అనే వ్యాక్సిన్ నువ్వు ఇప్పియాలి నీ భర్తలకి, నీ పిల్లలకి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వెంటనే ఆమె ఏమైంది తెలుసా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వెంటనే తన కుటుంబ సభ్యులందరికీ ఇప్పించేసింది. మొదట ఆమె అర్థమవుతుందా? రెండోది ఆమె ఇంటి మీద ఫోకస్ చేసింది. ముందు దేవుని వాక్యం మీద ఫోకస్, రెండోది తన ఇంటి మీద ఫోకస్ చేసింది, అంటే దృష్టి పెట్టింది. అందుకే కుటుంబం ఏమైంది? రక్షింపబడి. మీకు అర్థమవుతుంది కదా? మీ ఇంటి మీద నువ్వు దృష్టి పెడితే నీ కుటుంబ సభ్యులు ఏమవుతారు తెలుసా? రక్షింపబడతారు. ఒక్క మాట చాలా క్లియర్గా చెప్తా వినండి. నీ యాత్ర అయిపోయినాక ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్తావు చూసినావా? పైన దేవుడు నిలబడి అడుగుతాడు నేను, కింద నీ కుటుంబం సభ్యుల కొరకు ఏం చేసావంటే ఏం చెప్తాం? నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య రక్షణలోకి రాలేదని అడిగితే ఏం చెప్తాం? ఏమైనా చెప్పడానికి ఉంటుందా? అప్పుడు ఏమవుతాం? అంతమందిలా ఏమవుతామని చెప్పండి.
ఒకటి, దేవుని ఇంటి మీద ఏం చేయాలమ్మా? దృష్టి పెట్టాలి. రెండవది చెప్పండి, రెండవది నీ ఇంటి మీద దృష్టి పెట్టాలి. నీ ఇంటి మీద దృష్టి పెట్టాలి. ఈ సంవత్సరం మీ ఇంటి మీద మీరు దృష్టి పెట్టండి. ఈ సంవత్సరం అంటే ఇంకెన్ని రోజులు మిగిలింది? 20 రోజులు మిగిలింది. 20 రోజులు మీ ఇంటి మీద దృష్టి పెట్టు. రాబో సంవత్సరానికి గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. చిన్న ప్రార్థన. హిజ్కియాకి ఒక వర్తమానం వచ్చింది. ప్రవక్త అయిన యెషయా వచ్చి హిజ్కియా అనే రాజుతో వాక్కును బయలుపరిచాడు. నాకు యెహోవా సెలవిచ్చాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు మరణం అవుచున్నావు, నీవు బ్రతకవు కనుక ఆయన ఇంటిని చక్క పెట్టుకో అనగానే రాజైన హిజ్కియా తన ఇంటిని విడిచిపెట్టి దేవుని ఇంటి మీద శ్రద్ధ పెట్టాడు. దేవుని ఇంటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. దేవుని ఇంటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. దేవుని ఇంటి మీద శ్రద్ధ పెట్టాడు. సమూయేలు ప్రవక్త కాలంలో ఏలి అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త తన ఇంటి మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టి ఉంటే తన పిల్లలు రక్షింపబడేటోళ్ళు. ప్రవక్తలు దేవుని మీద దృష్టి పెట్టాడు, దేవుని ఇంటి మీద దృష్టి పెట్టాడు. భక్తులు దేవుని ఇంటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. సంగమా, నువ్వు దేని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు? దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హిజ్కియా అనే రాజు చూడండి, దేవుని ఇంటి మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దేవుని ఇంటిని గురించి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుని ఇల్లు ఏమైపోతుందో, దేవుని ఇల్లు బాగు చేయాలి, దేవుని ఇల్లు బాగుంటే నేను బాగుంటా, నా కుటుంబం బాగుంటుంది, నా రాజ్య పరిపాలన బాగుంటుంది అని అనుకొని ఎక్కువ తన ఇంటి మీద కాకుండా దేవుని ఇంటి మీద దృష్టి పెట్టగలిగాడు. ఈ సంవత్సరపు ఆఖరి మాసంలో ఇంతవరకు దేని మీద దృష్టి పెట్టగలిగావు? దేవుని ఇల్లా, నీ ఇల్లా? దేవుని ఇల్లా, నీ ఇల్లా? లేకపోతే లోకమనే ఇంటి మీద దృష్టి పెట్టావా? ఆగి ఆలోచన చేయి. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని ఇంటిని అపారంగా ప్రేమించాలి. కీర్తనకారుడు అంటాడు, దేవుని ఇంటిని గురించి నాకు ఆసక్తి భక్షించుచున్నదని. దేవుని ఇల్లు ముఖ్యం. నువ్వు బాగుండాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే దేవుని ఇల్లు ముఖ్యం. దేవుని ఇల్లు ముఖ్యం. దేవుని ఇంట నీ ప్రవర్తన, దేవుని ఇంట నువ్వు నీ నడక, అది దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ ఇంటిని గురించి ఆలోచన, దేవుని ఇంటిని గురించి ఆలోచన నిత్యము నీకు ఉండాలి. దేవుని ఇంట సమృద్ధి ఉంటే నీ ఇంట సమృద్ధి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురని వాక్యం సెలవిస్తుంది. మందిరం బాగుంటే మనం బాగుంటాం. మందిరం క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. మందిరం గురించిన ఆలోచన నీకు నిత్యము ఉండాలి. ఈ మాసంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి దేవుని ఇంటి మీద దృష్టి పెడదాం. దైవ దీవెనలు పొందుకుందాం. అటు కృప ఈ మాసంలో సంఘమునకు దయచేయును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల యేసుక్రీస్తు ప్రభా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతవరకు ప్రభా మీ సేవకుని నిలబెట్టుకుని ప్రభా సంఘముతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన వాక్కుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరమైన దేవా, మరి నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరి హృదయంతో మీరు మాట్లాడినటువంటి విధానముకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ ఇంటిని గురించిన ఆసక్తిని అనుభవిస్తున్న రీతిలో ప్రభా, అయ్యా ఎవరింటి వారి కోసమే వారు ప్రార్థించేటువంటి కృప అనుగ్రహించండి. సంఘము కోసము ప్రార్థించే కృప అనుగ్రహించండి ప్రభా. దేవుని ఇంటి కొరకై ప్రభా దావీదు గారు ఏ విధి రీతిలో ప్రభా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించినాడు ప్రభా, ఆ రీతిలో ప్రభా సంఘ బిడ్డలందరూ నీ నామంలో ప్రార్థించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆశ్చర్యకడ యెరూషలేము నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు ప్రభా. ఆశ్చర్యకడ నీ సరిహద్దుల్లో సమాధానం విస్తరింపబడనుగా కానీ మీరు చెలివిచ్చినారు కనుక ప్రభా, నిన్ను ప్రేమించేవారుగా ప్రభా, నీ నామాన్ని గణపరిచేవారుగా, నీ వాక్యమును ప్రభా, నీ సన్నిధిని ప్రభా గౌరవించేవారుగా
గౌరవించే వారిగా ప్రభా, మహిమపరిచే వారిగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. వాక్యమైన ప్రతి బిడ్డని ప్రభా మీరు నిండారుగా దీవించండి, ఆస్వాదించమని మనం చేస్తున్నాం నాయన. వెత్తబడినటువంటి వాక్యము ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. లైవ్లో చూస్తున్న బిడ్డల విషయాల్లో కూడా నీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరి కుటుంబం కొరకే ప్రతి ఒక్కరు విజ్ఞాపన చేసేటువంటి కృప, రేయి మొదటి జాములో లేచి మొరపెట్టే కృప అనుగ్రహించండి ప్రభా. విజ్ఞాపన చేసేటువంటి ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నాం నాయన. సంఘం పైన పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ సేవకుడు చేసినటువంటి ప్రభా వాక్య పరిసరి కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఈ యొక్క 2024 ప్రభ ఉపవాస దినాల్లో ప్రభు ఉంటుండగా నాయన నీ గొప్ప కార్యము ప్రభ రెండవ దినం మీరు జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకర మెలకువ కలిగిన బిడ్డలుగా ప్రభ, ఆత్మలో తీవ్రత కలిగిన బిడ్డలుగా ప్రభ, నీ బిడ్డల మీద మేమందరము నీ మందిరములో ఉందుముగా నీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆత్మ తీవ్రత దయచేయండి ప్రభా. ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన, విజ్ఞాపన చేయి ఆత్మను మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగిన ఆత్మ ప్రభ ప్రతి ఒక్కరము పొందుకుందుముగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీ బలిష్టమైన హస్తాలతో మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ సంవత్సరాంతంలో రక్షణ లేని కుటుంబాల్లో ప్రభా, మారు మనసు లేని కుటుంబాల్లో ప్రభా, వారందరూ ప్రభా ప్రత్యస్థాప హృదయాలు కలిగి బాప్తీసాలు తీసుకొని నీ జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడటానికి ప్రభా మీరు గొప్ప అవకాశం మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మారు మనసు లేని ఎడల ప్రభని ఇచ్చినారు కనుక పోతారని సెలవిచ్చినారు. బాప్తీసం తీసుకోకపోతే ప్రభా నీ జీవ గ్రంథంలో పేరు లిఖించనని మీరు సెలవిచ్చినారు కనుక ప్రభా మారు మనసు పొందటానికి మారు మనసుల బిడ్డలకు నీ కృప అనుగ్రహించండి. ఈ మిగిలిన 25 దినాలు ప్రభా నీకు మహిమకరమైన దినాలుగా ప్రభా అయా సంఘంలో ప్రభా ఆశీర్వాదకరమైనటువంటి దినాలుగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. కూడి ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల అద్భుతాలు జరిగించండి. మొదటి దినాన ప్రభ నప్తలి గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా రెండవ దినాన ప్రభా హిజ్కియా రాజు గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా విన్నటువంటి లేఖనాలు ప్రభా మరొక్కసారి ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అపవాదికి అటువంటి అవకాశం లేకుండానుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ నామములు ఈ సంవత్సరాంతములు సంపూర్ణమైనటువంటి రక్షణ పొందుకొనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ కృప అనుగ్రహించండి ప్రభా, మీ దీవెన అనుగ్రహించండి ప్రభా, మీ ఆత్మ కాపుదల అనుగ్రహించండి అయ్యా. ప్రతి కుటుంబం సమాధాన ఐక్యత సంతోషముతో ప్రభా క్రిస్మస్ మాసములో ప్రభు ఉంటుండగా మీ దీవెనలు అనుగ్రహింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆశ్చర్యకర మా సంఘ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆస్వాదించండి, బ్రాంచీలను దీవించండి. మా సంఘ కాపరి గారి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం నాయన. మ్యూజిషియన్స్ని కానీ పాటలు పాడేవారిని కానీ ప్రార్థన పరులను కానీ ప్రభా మీ సేవకులను ప్రతి ఒక్కరిని మరి ముఖ్యంగా ప్రభా మా సంఘ కాపరి గారి కుటుంబాన్ని ఎత్తిపట్టుకుని మీ నామంలో వాడుకోమని బలమైన సాధనములుగా చేయమని మరి 3వ దినం జరుగుతున్నటువంటి 4వ దినం జరుగుతున్న ఆరాధనలన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకొని కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశించమని సమస్త మహిమయు ఘనతయ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. అదేవిధంగా లేచి నిలబెడదాం. ఆశీర్వాదము ప్రతి ఒక్కరిని లేచి నిలబెడదాం.